విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. నిరుద్యోగుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టింది. తాజాగా ఈ పథకానికి సంబంధించి మరో ముందడుగు పడింది. ఈ పథకం విధి విధానాలను ప్రభుత్వం రిలీజ్ చేసింది. లబ్ధిదారుల అర్హతలు, వయోపరిమితి, వార్షిక ఆదాయ పరిమితి, యూనిట్లకు ఇచ్చే రాయితీలు, దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక విధానం వంటి అంశాలపైన మార్గదర్శకాలను పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. రాజీవ్ యువ వికాసం వెనుకబడిన తరగతులకు చెందిన నిరుద్యోగులకు స్వయం ఉపాధిని కల్పించడానికి ఈ పథకానికి రూపకల్పన చేసింది రేవంత్ సర్కార్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఆర్థిక సాయం అందించి స్వయం ఉపాధిని ప్రోత్సహించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. దీని కింద నిరుద్యోగ యువతకు 3 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయాన్ని పొందే అవకాశం ఉంది. ఈ పథకం ద్వారా 5 లక్షల మందికి లబ్ధి కలుగుతోంది. తాజాగా ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ల ద్వారా ఈ పథకం అమలు కానుంది. ఆయా వర్గాల జనాభా ప్రాతిపదికన జిల్లాలు, మున్సిపాలిటీలు, మండలాలకు యూనిట్లు కేటాయిస్తారు. 50,000 వరకు ఖర్చయ్యే యూనిట్లకు ప్రభుత్వం 100% సబ్సిడీ ఇస్తుంది. 50,000 నుంచి 1,00,000 వ్యయంతో కూడిన ప్రాజెక్టులకు 90% సబ్సిడీ, 10% బ్యాంకు రుణం ఉంటుంది. ఒక కుటుంబానికి ఒకటే యూనిట్కు అవకాశం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఎస్సీ వర్గీకరణ, తెలంగాణ రాష్ట్ర ఉద్యమాలలో మరణించిన వారి కుటుంబాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపింది. వ్యవసాయ సంబంధిత ఉపాధి కోసం 60 ఏళ్లు, ఇతర ఉపాధికి 55 ఏళ్లను గరిష్ట వయోపరిమితిగా నిర్ణయించింది. ఏప్రిల్ 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తులకు అవకాశం ఉండగా దరఖాస్తు ప్రతిని ఎంపీడీఓ లేదా మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాలని ప్రభుత్వం పేర్కొంది. మొదటిసారి ఎకనామిక్ సపోర్ట్ సిస్టమ్ ఈఎస్ఎస్కు దరఖాస్తు చేసుకునే వారికి మహిళలకు 25%, ఒంటరి మహిళా వితంతువులకు ముందుగా ప్రాధాన్యమిస్తారు. వికలాంగులకు 5%, తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలు, ఎస్సీ వర్గీకరణ ఉద్యమ కుటుంబాలకు నైపుణ్యం గల వారికి ప్రాధాన్యత ఇస్తారు. ఇక ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవీకరణ పత్రం, తెలంగాణ ఏర్పాటు తర్వాత జారీ చేసిన కుల ధృవీకరణ పత్రం, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్, పట్టదారు పాస్ పుస్తకం, సదరం సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అత్యంత పేదలైతే వల్నరబుల్ గ్రూప్ సర్టిఫికేట్ ఉండాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు వచ్చే నెల 5 వరకు చేసుకోవచ్చు. మే 20 లోపు మండల కమిటీలు దరఖాస్తులను పరిశీలిస్తాయి. అనంతరం అర్హులను ఎంపిక చేసి ఆ లిస్టులను జిల్లా కమిటీలకు ఇస్తాయి. మే 21 నుంచి 31 మధ్య జిల్లా కమిటీలు ఆయా లిస్టులను పరిశీలిస్తాయి. జూన్ 2 నుంచి 9 మధ్య లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఇస్తారు. వ్యవసాయేతర స్కీమ్స్కు 2025 జూలై 1 నాటికి 21 నుంచి 55 మధ్య వయసు ఉండాలి. వ్యవసాయంతో పాటు దాని ఆధారిత స్కీమ్స్కి 21 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఇందుకోసం గ్రామీణ ప్రాంతాలలో ఫ్యామిలీ వార్షిక ఆదాయం 1.5 లక్షలు ఉండవచ్చు. ఇక పట్టణాలలో 2 లక్షలుగా దీన్ని నిర్ణయించారు. ఈ పథకం కింద 6 కేటగిరీలలో రాయితీలను అందిస్తారు. వాటిలో 3ంటికి బ్యాంకు రుణం అనుసంధానం ఉంటుంది. మరో 3ంటికి సర్కారు కొంత రాయితీ ఇస్తుంది. మిగిలిన డబ్బును లబ్ధిదారు పెట్టుకోవాలి. యూనిట్ విలువను బట్టి ప్రభుత్వం రాయితీ మారుతోంది. రాయితీ పోను మిగతా మొత్తాన్ని బ్యాంకు రుణం ద్వారా అందజేస్తారు. లబ్ధిదారుడి వాటా ఉండదు. యూనిట్ విలువ 50,000 లోపు ఉంటే ప్రభుత్వం 100% రాయితీ ఇస్తుంది. 50,000 నుంచి 1,00,000 వరకు ఉంటే యూనిట్కు 90% రాయితీ ఉంటుంది. ₹1,00,000 నుంచి 2 లక్షలకు 80% రాయితీ ఇస్తారు. ఇక 2 లక్షలకు పైగా విలువ చేస్తే యూనిట్కు 70% రాయితీ లభిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.